హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రకాష్. వీడియో చేసి ఓపెన్ చేసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మంచి శుభవార్త వినాలని కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. సాక్షిలో చూసుకుంటే రియల్ సీన్ రివర్స్, రాష్ట్ర వ్యాప్తంగా క్షీణించిన స్థిరాస్తి క్రయ విక్రయాలంటండి. అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలంటండి. భూములు, అపార్ట్మెంట్లు, ప్లాట్లు అడిగేవారేది. అల్లాడుతున్న భవన నిర్మాణ కార్మికులు, కూలీ వ్యాపారులు. విజయవాడ, తిరుపతి, నెల్లూరులో వ్యాపారులు డేలా అంటారు. ఏమన్నా రేట్లు భారీగా పెరిగిపోయాయి కదా. జనాల దగ్గర డబ్బులు లేదు. ఎలా కొంటారు చెప్పండి. ఒక ఫ్లాట్ కొనాలంటే కనీసం 40-50 లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడుంది జనాల దగ్గర, ప్రజల దగ్గర అసలు ఆ డబ్బు లేదు కదా. రాజధాని అమరావతిలోని మందగమనం. రాష్ట్రంలో వరుసగా 2 ఏళ్ళు పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఆదాయం అంటండి. స్వయంగా టార్గెట్లు తగ్గించుకున్న ప్రభుత్వం 2023-24లో ఏపీలో ఏకంగా 22.25 లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్. భూముల మార్కెట్ విలువ సగటు 50% పెంచిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం. సంపద సృష్టిస్తూ ప్రజల జీవనాన్ని ప్రమాణాలు పొందిస్తూ గత ప్రభుత్వం హయాంలో అడుగులంట. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు జోరుగా. ఇళ్ల నిర్మాణం స్థానికంగా అంటండి. స్థానికంగా ఇళ్ల నిర్మాణంలో స్థానికులు పెద్ద ఎత్తున ఉపాధి అంటండి. ఏడాదిలో ఒక్కటి అమ్ముడుపోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భూముల అమ్మకాలు, కొనుగోలు తగ్గాయి. గత ఏడాది కాలంలో ఒక్కో ఫ్లాట్ కూడా అమ్ముడుపోలేదు. పెట్టుబడిదారులు మొత్తం ప్రాజెక్టులపై పెట్టాం. వ్యాపారం దివాలా తీస్తుంది. తెచ్చిన పెట్టుబడులు వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారంట బిల్డర్. ఇది కంకిపాడు మండలం అంటండి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి రిజిస్ట్రేషన్ జరిగిన డాక్యుమెంట్లు 13.92 లక్షలు అంటండి. ఇది ఒక అమరావతిలోనో, ఏపీలోనో లేదా తిరుపతిలోనే కాదండి, ఇండియా మొత్తం అలాగే ఉంది. జనాలకి ఆదాయం బాగా తగ్గిపోయింది. ఫ్లాట్స్ రేటు బాగా పెరిగిపోయాయి. 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఫ్లాట్లు కొనాలంటే జనాల దగ్గర అంతంత డబ్బు ఎక్కడుందో చెప్పండి. దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నవీన్ అంటండి. నియమించిన పార్టీ నాయకత్వం కాషాయ దళం తదుపరి చీఫ్గా బాధ్యతలు చేపట్టే అవకాశం. చిన్న వయసులోనే బీజేపీ పగ్గాలు చేపట్టిన నేతగా నవీన్ చరిత్ర సృష్టించారన్న పార్టీ నేతలు. ప్రస్తుతం బీహార్ కేబినెట్ మంత్రిగా నవీన్ బాధ్యతలు. కష్టించి పని చేసే కార్యకర్త అంటూ ప్రధాని అభినందనలు ఉంటాయి. 45 ఏళ్ళకి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారంట. ఇప్పుడు ప్రజెంట్ నితీష్ కుమార్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారంట ఆయన. కోలివింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటండి. ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న ట్రెండ్. సాధారణ అద్దెతో పోలిస్తే కోలివింగ్తో ఎక్కువ ఆదాయం. అద్దె కన్నా వార్షికంగా 35-40% వచ్చే అవకాశం. నిర్వహణ మొత్తం చూసుకునేందుకు ప్రత్యేక ఏజెన్సీలు. విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో డిమాండ్ అంటండి. అది అసలు ఒక చండాలం. దానికి పోయి కోవిలింగ్ పెట్టారంట. ఇక అలాగే చూస్తుంటే మల్లన్న సన్నిధిలో మహా దోపిడీ. శ్రీశైలం ఆలయంలో ప్రతి పనికి మామూలు వసూలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు. దేవస్థానంలో ఏ టెండర్ అయినా 7% బీ ట్యాక్స్ కట్టాల్సిందే. దాతలు భవనాలు నిర్మించాలన్నా కమిషన్ సమర్పించుకోవాల్సిందేనంటానండి. శ్రీశైలం మండలంలో ఇసుక, కంకర టన్నుకు 100 రూపాయల చొప్పున బీ ట్యాక్స్. సున్నిపేటలో మద్యం దుకాణాల నుంచి నెలకు 2 లక్షలు వసూలు అంట. డబ్బులు ఇవ్వకపోతే ఒక్క పని జరగదు. అవసరమైతే దాడులకు వెనకాడరు. ఈ దందాల కోసం ప్రత్యేకంగా ఒకరిని పెట్టుకుని ఎమ్మెల్యే బుడ్డా వెంకన్న అంట. ఏడాదిన్నరగా అడ్డు అదుపు లేకుండా సాగుతున్న దోపిడీ. చేస్తారు. ఇంకా డబ్బులు ఇచ్చి గెలిచారు కదా, చేస్తారు. ఇక కోటి సంతకాల పత్రాలతో నేడు జిల్లా కేంద్రాలలో భారీ ర్యాలీలు అంటండి. ఆ తర్వాత వాటిని తాడేపల్లిగూడెంలోని పార్టీ కేంద్రాలయానికి పంపిన నేతలు. ర్యాలీలకు వ్యతిరేకంగా పోలీసులు ఉప్సుగొలుపుతున్న చంద్రబాబు సర్కార్. దీంతో ర్యాలీల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ జిల్లాలో నోటీసులు అంట. వీటిని ఖాతరు చేయబోమంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థి ప్రజానేతల సంఘాలు అంటండి. వాహనాల ర్యాలీలకు అనుమతి ఇవ్వాలంటూ డీజీపీకి పార్టీ లేఖ అంటారు. ఇక కోటి సంతకాలతో పత్రాలతో నేడు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు అంటండి. ఆ తర్వాత వాటిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం నేతలు. ర్యాలీలకు వ్యతిరేకంగా పోలీసులను ఉసుగొలుపుతున్న చంద్రబాబు సర్కార్ అంట. దీంతో ర్యాలీల్లో పాల్గొంటే కేసులు పెడతామంటున్న జిల్లా పోలీసులు. వీటిని ఖాతరు చేయబోతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అంటండి. వాహనాలకు ర్యాలీ అనుమతి ఇవ్వాలంటే డీజీపీకి పార్టీ లేఖ అంటారు. ఇక పార్లమెంటు స్థాయి సంఘం నివేదికను ఎల్లో మీడియా వక్రభాష్యం అంటండి. వైద్య కళాశాలపై పీపీపీ స్థాయి సంఘం సమర్థించిందని దుష్ప్రచారం. కొత్త ప్రభుత్వం వైద్య కళాశాలల ఆవశ్యకతను నొక్కి ఒక్కానించిన స్థాయి సంఘం. వచ్చే 5 ఏళ్లలో 75,000 సీట్లు పెరిగితేనే విద్యార్థులకు వలసల కట్టడి సాధ్యమని అభిప్రాయం. వైద్య విద్యతో అసమానతలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటని వెల్లడంటండి. కొత్త కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వాలు కృషి చేయాలని సూచన. పీపీపీలో వైద్య కళాశాల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి కేవలం పన్ను రాయితీలు చాలని అన్నారని దాన్ని రాశారంట. దీన్ని వక్రీకరించిన చంద్రబాబు నాయుడు కట్టుకథలు
వాస్తవానికి ఏపీలో నెలకొన్న అసమానతలు చేరిపేసేలా 5 ఏళ్లలో కింద ఉంటే వైఎస్ జగన్ విప్లవాత్మక సంఘాలంటండి సంస్కరణలంట 17 కళాశాలల ఏర్పాట్లు 2550 ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చేలా 2019లో అడుగులు వేశారంటండి. హవ్వా మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెస్తారా? సంపదల సృష్టి అంటే అప్పులు చేయడమా? ఇప్పుడు రాష్ట్ర శ్రీలంకలో మారదా? సింగపూర్ అవుతుందా? 18 నెలల్లో 2.66 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ డబ్బులు ఏం చేశారో చెప్పండి. ఎలాంటి షరతులు లేకుండా ఎక్స్రో అకౌంట్ ద్వారా అప్పులు తెస్తామని హామీ ఇచ్చారంట. అప్పులు తీరుస్తామని హామీ ఇచ్చారంట. మరి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? సంక్షేమ పథకాల కోసం అప్పు చేసినట్టు, సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేసినట్టు అబద్ధాల సీఎం చంద్రబాబుపై నిలదీసిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ అంటుంది. మన గవర్నమెంట్ కూడా చేసింది కదా అప్పుడు తెలంగాణ మద్యం మీద. సో తెలంగాణలో హస్తం హవా అంటండి. రెండో విడతలోనూ కాంగ్రెసే పైచేయి. 55 స్థానాల్లో అధికార పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు వీరే. సో విజయం అంట. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల్లో 29% మంది మాత్రమే గెలుపండి. తర్వాత స్థానంలో బీజేపీ అంట. సత్తా చాటుకున్న ఇతరులు ఈసారి కూడా గణనీయంగా విజేతలు అంటండి. సో కాంగ్రెస్ బాగా గెలిచిందంట నిన్న. సో తెరపైకి ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు అంటండి. ప్రస్తుతం వేతన పరిమితి 15,000, దీన్ని 30,000 వరకు పెంచాలన్న కార్మిక సంఘాలు. పెంపు అంశాన్ని పరిశీలిస్తామని పార్లమెంటు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ప్రకటన అంటండి. సో ఇక బీజేపీలో డిఎన్ఏలో ఓటు చోరీ, సత్యం అహింస అనే నినాదంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి గద్దె దింపుతాం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటారు. సో ఇక మా పిల్లలపై ఆంక్షలు, సోషల్ మీడియాను వాడుకోవడంలో తన పిల్లలను ఆంక్షలు పరిమితులు పెట్టాలని యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ చెప్పారంటండి. సో ఇక యూదులపై ఉగ్రదాడి, ఆస్ట్రేలియా రాజధానిలో సిడ్నీలో యూదులపై 2 ఉగ్రవాదులు కాల్పు జరిపారంట. 11 మంది చనిపోయారంటండి. దాదాపుగా 30 మంది గాయపడ్డారు. సో విమానంలో ప్రాణదానం, విమానంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికురాలకు అస్వస్థతకు గురి కావడంతో ఓ మాజీ ఎమ్మెల్యే సిపిఆర్ చేసి ప్రాణాలు నిలిపారంటండి. సో ఒకటి యువ భారత్దే పై చేయి, పాక్ అండర్-19 జట్టుపై భారత్ విజయం అంటండి. 90 పరుగుల తేడాతో విక్టరీ అంట. సో ఇక భారత్ బలా సఫారీ డీలా, 3వ టీ20లో వికెట్లతో టీమిండియా జైబేరి 7 వికెట్లతో అంటండి. 15 లక్నోలో 4వ టీ20 అంట. సో నిన్న జరిగిన మ్యాచ్లో ఇండియా గెలిచిందంటండి 7 వికెట్ల తేడాతో. సో ఇక 2 ప్రమాదాల్లో నలుగురు మృతి అంటండి. నెల్లూరు జిల్లాలో బైక్ను కారును ఢీకొని దంపతులు దుర్మరణం. అనకాపల్లి జిల్లాలో బైక్ స్తంభాన్ని ఢీకొని 2 యువకులు మృతి అంటండి. సో యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. సో ఈ రోజుకి అదే అండి. ఇంకా సాక్షిలో బ్యానర్ పడుతుంది. చివరి వరకు చూసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.